అమ్మలాంటి ప్రేమ, అమ్మలాంటి ధైర్యం, అమ్మలాంటి నమ్మకం. అమ్మ ఫర్నిచర్ మాల్. అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా. మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా 0% EMI ఫైనాన్స్ కూడా పొందొచ్చు. ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి. అమ్మ ఫర్నిచర్ మాల్, మినీ పేపర్ స్టోర్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8341870707. నిన్నటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, తిరుపతి మాజీ శాసనసభ్యులు బోమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలలోని టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని చెప్పి కొన్ని ఫోటోలు చూపిస్తున్న పత్రికా విలేకరుల సమావేశంలో ఆరోపించడం జరిగింది. వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో ఎటువంటి గోవులు చనిపోలేదు. అక్కడ ఉన్నటువంటి 2668 గోవుల సంరక్షణ కోసం నిత్యం 260 మంది పైగా సిబ్బంది అక్కడ పనిచేస్తూ గోవులను కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు. సహజంగా వేలాది గోవులు ఉన్నప్పుడు కొన్ని గోవులు వయసు మీద పడి బాగలేక మృతి చెందిన 1-2 మృతి చెందుంటే వాటిని చూపించి ఎక్కడ ఫోటోలో తీసుకొచ్చి తిరుమలలో గోశాలలో గోవులు మృతి చెందాయి, టీటీడీ పాలక మండలి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం పట్టించుకోలేదని చెప్పి దుష్ప్రచారం చేయడం చూసాం. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో తిరుమలను భ్రష్టు పట్టించిన ఘనత వీరిదే. ముఖ్యంగా వీరిలో బోమన కరుణాకర్ రెడ్డి గారు కూడా టీటీడీ చైర్మన్గా పనిచేసి టీటీడీలో జరిగే అక్రమాలకి, అన్యాయాలకి ఈయన కూడా బాధ్యుడే. ఎందుకంటే ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తుల్ని గాలి కొదిలేసి విఐపి భక్తుల సేవలో వీరంతా తరించారు. దురదృష్టకరం, కొంతమంది వైసీపీ ప్రజాప్రతినిధులు ఆఖరకు బ్రేక్ దర్శనం టికెట్లు కూడా అమ్ముకున్న విషయాలని మనం పత్రికల్లో చూసాం, విచారణలో కూడా తేలటం జరిగింది. ఈరోజు వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అనేక అక్రమాల వల్ల తిరుమల ప్రతిష్ట మంట కలిపి మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులు అందరి మనోభావాలను కూడా దెబ్బతిన్న పరిస్థితులు మనం ఆనాడు చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల ప్రణాళికలో కానీ ఎన్నికల ముందు కానీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలను అపవిత్రమైన కార్యక్రమాలు చేసిన వారిని అందరూ కూడా కఠినంగా శిక్షిస్తాం, తిరుమల యొక్క పవిత్రతను కాపాడుతాం, సామాన్య భక్తులకి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల తిరుపతిలో జరిగిన అనేక అక్రమాలపైన విచారణకు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా అత్యంత పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ జరిగిందనే విషయాన్ని కూడా ఈ విచారణలో బయటపెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ అనేక రకాల అక్రమాలు జరగటం, వాటన్నిటిపైన విచారణ జరిపి వాటన్నిటికీ సంబంధించినటువంటి విచారణ నివేదికలన్నీ బయటకు వస్తుండటంతో వైసీపీ తమ భాగవతం అంతా కూడా బయటపడుతుందనే ఉద్దేశంతో బోమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక కుట్రలకు తెరలేపుతున్నారు. దానిలో భాగంగానే ఈరోజు గోసేవల్లో గోవులు మృతి చెందనే ప్రచారం కానీ మరికొద్ది రోజుల్లో మరిన్ని ప్రచారాలు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఈరోజు విఐపీల కంటే కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేసి సామాన్యులకి దర్శనం తొందరగా అయ్యే విధంగా చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకున్నది. అదేవిధంగా తిరుమలలో ఉండేటువంటి నిత్య అన్నదానంలో వడ్డించే భోజన విషయంలో కానీ ప్రసాదాల విషయంలో కానీ ఈరోజు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైనటువంటి భోజనాన్ని, నాణ్యమైన ప్రసాదాలను ఈరోజు భక్తులకు అందిస్తున్న ఘనత ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానిది, ఈరోజు పాలక మండలిది. అదేవిధంగా భక్తులకి
ఇంకా ఎటువంటి మెరుగైన సేవలు అందించాలి, త్వరితగతిన వారికి ఏ విధంగా సేవలు అందించాలి, త్వరితగతిన వాళ్ళకి దర్శనం అయ్యే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు అనేక అధ్యయనాలు చేస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ చూసి కూటమి ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరుని చూసి ఈరోజు భువన కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తులు ఓర్చుకోలేక ఈ గోశాలలో గోవులు పుడతాయని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా భువన కరుణాకర్ రెడ్డి గారికి ఒకే ఒక మాట ఆయన చెప్తున్నాం. భువన కరుణాకర్ రెడ్డి గారు, మీరు టీటీడీ చైర్మన్గా 2 దఫాలు పనిచేశారు. మీకు నిజంగా తిరుమల పవిత్రత గురించి కానీ, భక్తుల సౌకర్యాల గురించి కానీ, సదుపాయాల గురించి కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు నేరుగా తిరుమలకి వెళ్ళండి. సర్వదర్శనంలో దర్శనం చేసుకొచ్చే భక్తుల్ని అడగండి. టీడీపీ పాలనలో ఈరోజు తిరుమలలో ఏ విధంగా మీకు దర్శనం అవుతుంది, గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా దర్శనం అవుతుందో మీరు అడిగితే భక్తులే చెప్తారు ఈరోజు మీ పాలన ఎలా ఉందో, ఈరోజు టీటీడీ పాలన ఎలా ఉందో. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఈ దేశంలోనే కోట్లాది మంది ఆరాధించే ఏడుకొండల స్వామి విషయంలో రాజకీయాలు చేయకుండా తిరుమల యొక్క పవిత్రతను కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలా. తిరుమల పవిత్రను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారాలు చేయడం మంచిది కాదని చెప్పి సందర్భంగా భువన కరుణాకర్ రెడ్డి గారికి హితవు పలుకుతున్నాం. అమ్మలాంటి ప్రేమ, అమ్మలాంటి ధైర్యం, అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్. అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు, శ్రేయభిలాషులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 0% EMI ఫైనాన్స్ పొందవచ్చు. ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మ ఫర్నిచర్ మాల్, మినీ బైపాస్ రోడ్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. కాల్ 8341870707.